హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెజిటేబుల్ సాంబార్ అయితే చేస్తున్నానండి. ఈరోజు ఒక టీ గ్లాసు కందిపప్పు తీసుకుంటున్నాను. దీంట్లోకి 4 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, 3 పొటాటోస్, చిన్న సోరకాయ, ఉల్లిగడ్డ, వంకాయలు, బెండకాయలు, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, మునక్కాడలు, 3 టమాటాలు తీసుకుంటున్నానండి. ఈ కందిపప్పునైతే మనం ఒక 3-4 టైమ్స్ అయితే బాగా కడిగి నానబెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాలైనా 15 నిమిషాలైనా నానబెట్టుకుంటే చాలా మంచిదండి. చూడండి, ఈ విధంగా నానబెట్టుకోవాలి. ముందు నానబెట్టుకోవడం వల్ల అయితే 2 ప్రయోజనాలు ఉన్నాయండి. ఒకటి, గ్యాస్ ప్రాబ్లం రాదు, తొందరగా కూడా మనకు ఉడికిపోతుంది. ఇలా కొంచెం నానబెట్టడం వల్ల తొందరగా అయితే ఉడుకుతుందండి. ఈ విధంగా నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొన్ని మనం వాటర్ యాడ్ చేసుకొని మనం గ్యాస్ పైన పెట్టేసుకుందాం. చూసారు కదా, ఈ పప్పు నేనైతే ఒక పావు గంట నానబెట్టానండి ముందే. ఇలా ఒక 1/2 లీటర్ వాటర్ పోసి గ్యాస్ పైన పెట్టేసుకుందామండి. ఇది ఉడికిపోతూ ఉంటుంది. ఈలోపు నేనైతే డైరెక్ట్ గ్యాస్ పైన ఉడికించుకుంటున్నానండి. కుక్కర్లో వేయలేదు పప్పు. ఇప్పుడైతే మన ఈ వెజిటేబుల్స్ అన్నీ నీట్గా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకుందామండి. పప్పు ఉడికించేటప్పుడు ఇలా నురుగు వస్తుందండి. పప్పు పైన ఉన్న నురుగు మొత్తం తీసి పక్కకు వేస్తే చాలా మంచిదండి. గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు. పొట్ట టైట్గా అనిపిస్తుంది కదండి మనం పప్పుతో తిన్నప్పుడు. అలాంటి ఇబ్బందులు అయితే రావండి ఇలా నురుగు పక్కకు వేస్తే. చూడండి, దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఉడికిపోతుంది పప్పు. ఇప్పుడు ఈ చింతపండును కూడా మనం కొంచెం వాష్ చేసి నానబెట్టుకుందాం. కడగడం వల్ల ఏదైనా డస్ట్ ఉంటే పోతుందండి. ఇప్పుడు దీంట్లో కడిగినాం కదా, ఒక పావు లీటర్ అయితే వాటర్ పోసి నానబెట్టి పక్కకు పెట్టుకుందామండి. కొద్దిగా కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ వేయడం వల్ల కూడా తొందరగా ఉడికిపోతుందండి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడైతే మనం ఈ కడిగిన వెజిటేబుల్స్ని అన్నీ కూడా ఈక్వల్ సైజులో కట్ చేసుకుందామండి. అన్నీ కూడా మునక్కాడలు అయితే ముందు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలు ఇవన్నీ కూడా అన్నీ ఒకటే సైజులో కట్ చేస్తాను. చూడండి, ఈ విధంగా. అప్పుడే దానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుందండి. ఉల్లిగడ్డలు, టమాటాలు, పొటాటో, బెండకాయలు, సోరకాయ ముక్కలు, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కట్ చేసినండి, మునక్కాడలు. ఈ వంకాయలు మాత్రం సాల్ట్ వాటర్లో వేయాలండి, చేంజ్ అవుతుంది. కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు తీసుకున్నానండి. చింతపండు కూడా నానబెట్టుకున్నాను. చూడండి, పప్పు అయితే ఉడికిపోతుంది. పప్పు అయితే ఇంకా ఉడుకుతుందండి. ఇంకా ఉడకలేదు, కొంచెం అయితే ఉడికింది. ఇంకొక 10 నిమిషాలు అయితే టైం పడుతుంది. ఈలోపు మనం సాంబార్ పౌడర్ రెడీ చేసుకుందామండి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొన్ని మినపగుండ్లు తీసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా మనం దూరగా వేయించి పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఈ పౌడర్ వేయడం వల్ల సాంబారు ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఈ పప్పులో లైట్గా పసుపు వేసుకుందామండి మనం. చూడండి, విధంగా. ఈలోపు మనం ఒక బండి పెట్టుకొని దాంట్లో ఇవన్నీ కూడా వేయించుకుందాం. మనం ఇందాక తీసుకున్నవి ధనియాలు, మెంతులు, జీలకర్ర, మినపగుండ్లు ఇవన్నీ కూడా దూరగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలండి. అప్పుడే సాంబార్కి మరింత టేస్టీ ఉంటుందండి. నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేసుకుంటానండి, బయట పౌడర్లు అయితే యూజ్ చేయను. పప్పు అయితే ఉడికిపోతుందండి, ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఇది. ఇందులో నేను పొటాటో ముక్కలను వేసానండి. పప్పు అయితే ఉడుకుతుందండి. ఈలోపు మనం ఈ సాంబార్ పౌడర్ రెడీ చేసుకుందామండి. ఇవి కూడా వేగిపోయాయి. వీటిని ఒక మిక్సీ జారీలో తీసుకొని పౌడర్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఇంట్లో చేసిన పౌడర్నే వాడతానండి. ఇప్పుడు దీంట్లోకి కొన్ని వెల్లుల్లి అండ్ అల్లం ముక్కలు కూడా వేసుకుందామండి. చూసారు కదా, నేను ఎప్పుడు ఫ్రెష్గా ఇలాగ తయారు చేసుకొని వేసుకుంటానండి. కర్రీస్లో అయినా, సాంబార్ అయినా, నాన్ వెజ్లో అయినా. ఇప్పుడు ఈ పప్పు ఉడికిపోయిందండి, తీసి దింపేసుకుందామండి. ఇప్పుడు మనం ఒక పెద్ద స్టీల్ గిన్నె అయితే పెడుతున్నానండి. ఎందుకంటే వెజిటేబుల్ సాంబార్ కాబట్టి ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి కొంచెం పెద్దది తీసుకుంటున్నాను, పెద్ద సైజు. కొంచెం ఆయిల్, పోపు గింజలు వేసుకొని కొంచెం చిటపటలాడేటప్పుడు కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలండి. కొంచెం నలిగిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను, పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను, కరివేపాకు వేసుకొని ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. తర్వాత మునక్కాడలు వేసుకుంటున్నానండి. ఇందాక కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు,
సొరకాయ ముక్కలు వేసాను కదా. ఇప్పుడు మనం బెండకాయ ముక్కలను యాడ్ చేసుకుందాం. పొటాటో, కొత్తిమీర, పుదీనా కట్ చేసుకున్నది, వంకాయ ముక్కలు ఇవన్నీ వేసి కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత లైట్గా పసుపు యాడ్ చేసుకుంటున్నాను చూడండి. తర్వాత పసుపు వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలండి. సాంబార్ పౌడర్ వేసుకున్న తర్వాత మనం ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం కారం, కొంచెం రుచికి సరిపడా ఉప్పు, టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు ముందు వేసుకోవద్దు, సాల్ట్ వేసుకున్నాకనే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పును కూడా మనం ఇందులో కలిపేసుకుందాం. ఈ పప్పు వేసిన తర్వాత పప్పులో 2 మినిట్స్ ఉడకాలండి అన్ని ముక్కలు కూడా. ఆ తర్వాతనే మనం చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. చూసారుగా ఈ చింతపండు పీసుకి రసం తీసి ఇందులో పోద్దామండి మనం. నేనైతే చింతపండు రసం కొంచెమే తీసుకున్నానండి, ఎందుకంటే టమాటా ముక్కలు ఎక్కువ వేసుకున్నాను. కొంతమందికి చింతపండు పడదండి, అందుకే నేను కూడా మా ఇంట్లో కూడా నేను చింతపండు చాలా తక్కువ వాడతాను. టమాటా రసంతోనే ఎక్కువ యూజ్ చేసుకుంటానండి, సాంబార్ అయినా పప్పు అయినా. ఇప్పుడు ఈ సాంబార్ని ఒక 5 మినిట్స్ మనం మరగనిద్దామండి. వెజిటేబుల్స్ని ఎప్పుడైనా తక్కువగానే ఉడికించుకోవాలండి. నాన్ వెజ్ మాత్రం బాగా ఉడికించుకొని తీసుకోవాలండి మనం. చూసారు కదా, ఆల్మోస్ట్ నా సాంబార్ రెడీ అయిపోయిందండి. చిన్న బెల్లం ముక్క వేసానండి, చూడండి చాలా టేస్ట్ వస్తుంది బెల్లం ముక్క వల్ల. వావ్, సూపర్గా మరిగిపోయిందండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా సాంబార్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో వెజిటేబుల్ సాంబార్. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.